అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉల్లి చేత పట్టుకుని శిల్పి శిలను చెక్కితే శిలలోని శిల్పం బయటకు వస్తుంది. దాన్ని నైపుణ్యం అంటూ ఉంటారు. మరి అలాంటి నైపుణ్యం ఉంటేనే, లేకపోతే అంత బండరాయి కూడా ఆఖరి క్షణ బద్దలేసుకుపోయి ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో అలాంటిది నైపుణ్యం అంటే మరి పిల్లల్లో ఎటువంటి నైపుణ్యాన్ని ఎలా బయటకు తీయడం జరుగుతుంటుంది? సాధారణంగా నైపుణ్యం అంటే మనం స్కిల్ అంటూ ఉంటాం. మరి పిల్లల్లో ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఉంటూ ఉంటుంది, ఎలా దాన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంటుంది? అట్ ద సేమ్ టైం కేల్ యూనివర్సిటీ దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ శ్రీనాథ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్, కేల్ యూనివర్సిటీ. శ్రీనాథ్ గారు, నైస్ టు మీట్ యూ. హలో అండి. శ్రీనాథ్ గారు, సాధారణంగా పేరెంట్స్లో డౌట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మా పిల్లల్లో వాళ్ళకి చదువు ఉంటే సరిపోతుంది కదా, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి? సో ఇటువంటి ఏమైనా క్వశ్చన్స్ వస్తే మీ సమాధానం ఏమవుతుంది? అట్ ద సేమ్ టైం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కేల్ యూనివర్సిటీ అసోసియేషన్కి సంబంధించి ఏమంటారు? స్కిల్ డెవలప్మెంట్ అంటే రెగ్యులర్గా అకాడమిక్స్ పరంగా కరికులంలో ఒక 45-50 కోర్సెస్ వాళ్ళు చదువుతారు. దానికి సంబంధించింది అరౌండ్ 15-20 ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబొరేటరీస్ అవి ప్రాక్టికల్ నాలెడ్జ్. స్కిల్లింగ్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C++, జావా ఇటువంటి ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ రెగ్యులర్ కరికులంలో నేర్చుకుంటారు, అలాగే ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్, ప్రాజెక్ట్స్ చేయాలి. లైవ్ ప్రాజెక్ట్స్ మేము కేల్ యూనివర్సిటీలో కంపెనీస్ ద్వారా తీసుకొచ్చి ఆ కంపెనీ ఒక లైవ్ ప్రాజెక్ట్ని స్టూడెంట్స్తో చేయిస్తూ ఈ స్టూడెంట్స్కి డైరెక్ట్గా కంపెనీస్లో ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ని వీళ్ళు ఇక్కడ చేస్తూ దాంతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, టీమ్ వర్కింగ్ స్కిల్స్, మళ్ళీ టీంలో ఒక వ్యక్తితో ఎట్లా మెసులుకోవాలి అంటే బిహేవియరల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, తర్వాత బాడీ లాంగ్వేజ్, ఎటిక్వేట్స్ అండ్ దెన్ డ్రెస్సింగ్ సెన్స్, ఇవన్నీ కూడా నేర్పుతూనే జరుగుతుంది. వీటన్నిటితో పాటు వాళ్ళు సమాజంలో వాళ్ళు నేర్చుకున్న విద్యని వాళ్ళ సమాజానికి తోడ్పాటుగా ఉండాలి అనే దానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి. సో ఈ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అన్నీ కూడా మేము నేర్పుతూనే జరుగుతుంది 4 ఇయర్స్లో. ఈ 4 ఇయర్స్లో వాళ్ళు చెప్పాలంటే వేరే ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్కి అరౌండ్ 5%, 10% వెయిటేజ్ ఉంటే ఇక్కడ 60% వెయిటేజ్ స్కిల్ డెవలప్మెంట్కి, 40% వెయిటేజ్ కరికులంకి ఉంటుంది. సో ఈ ప్రతిపదిన స్టూడెంట్స్కి వాళ్ళ నాలెడ్జ్ని మేము ప్రొవైడ్ చేయటం, వీటి కోసం 34 డిఫరెంట్ ఇండస్ట్రీస్తో మైక్రోసాఫ్ట్, లేకపోతే గూగుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కోర్కి వచ్చేసరికి ఆటోడెస్క్, అలాగే ఫిన్టెక్ కౌన్సిల్, ఇట్లా వరల్డ్లో ఉన్న బెస్ట్ కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో మేము టైఅప్ చేసుకుని ఆ కంపెనీస్ ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలని కేల్ యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేసి ఆ కేంద్రాల ద్వారా ముందు 352 మంది ఫ్యాకల్టీని మేము ట్రైన్ చేసాము. ఈ ఫ్యాకల్టీకి ట్రైనింగ్కి ఆల్మోస్ట్ దగ్గర 100 కోట్ల దాకా ఖర్చు అయింది. ఇంత ఖర్చు మేము చేసిన తర్వాత ఫ్యాకల్టీని ట్రైన్ చేసిన తర్వాత ఆ ఫ్యాకల్టీ సర్టిఫై అయ్యారు ఆ కంపెనీస్ నుంచి. వాళ్ళ నైపుణ్యాన్ని స్టూడెంట్స్కి అందిస్తామని జరుగుతుంది. సో ఈ స్టూడెంట్స్ మళ్ళీ ఒట్టి నైపుణ్యాభివృద్ధితో ఆగిపోరు. వీళ్ళు మళ్ళీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంపెనీ ఒక సర్టిఫికేషన్ కూడా తీసుకుంటారు. సో మైక్రోసాఫ్ట్ నుంచి కానీ, గూగుల్ నుంచి కానీ, ఇట్లాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా డైరెక్ట్గా సర్టిఫికేషన్ స్కిల్స్ మీద సర్టిఫికేషన్ ఇస్తాయి. సో ఆ సర్టిఫికేషన్ వాల్యూ ఏంటంటే ఆ కంపెనీ ఒకటే కాదు, ఆ కంపెనీ ప్రోడక్ట్ వాడుకునే ప్రతి క్లయింట్ ఆ ట్రైన్డ్ ప్రొఫెషనల్ రెడీగా ఎక్కడ దొరుకుతారని చూస్తారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా కేల్ యూనివర్సిటీకి హైరింగ్కి రావటం, దీని మూలాన లాస్ట్ ఇయర్ 58 lakhs, ఈ ఇయర్ 75 lakhs హైయెస్ట్ పే ప్యాకేజ్ రావటం, 1500 మంది విద్యార్థులు లాస్ట్ ఇయర్ 9 లక్షలు అబవ్ ప్యాకేజ్తో, ఈ ఇయర్ ఆల్రెడీ అది 1800 దాటిపోయింది. సో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి మేము ఇంకా ఆశిస్తున్నాం.
సో ఇట్లా మేము నైపుణ్యాన్ని బాగా పెంపొందించుకుంటూ చేస్తున్నాం. దీనికి ఫెదర్ ఇన్ ఏ క్యాప్ లాగా మేము నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ చేసుకుంటాం. వాళ్ళ ద్వారా ఇంకొక 32 స్కిల్లింగ్ అకాడమీస్ని, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేసాము. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రామాణిక పత్రాలు ఇస్తూ అనేది జరుగుతుంది. సో ప్రతి స్కిల్ సెంటర్లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏం చేస్తుందంటే క్వాలిఫికేషన్ ప్యాక్స్, జాబ్ రోల్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ప్యాక్స్ని వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. అది 300 నుంచి 360 గంటల కోర్స్ అది. సో ఆ కోర్స్ని ఒక స్టూడెంట్ మా ఫ్యాకల్టీ గైడెన్స్తో 300 to 360 అవర్స్లో కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ అసెస్మెంట్ ఏదైతే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పారో ఆ అసెసర్ని తీసుకొచ్చి అసెస్మెంట్ చేయించిన తర్వాత నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్, ఎన్వాక్ సర్టిఫికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. సో అట్లా సర్టిఫై అయిన వాళ్ళు కూడా 3600 మంది దాకా లాస్ట్ 2 years నుంచి మన యూనివర్సిటీ నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. వీళ్ళకి రెగ్యులర్ ప్యాకేజ్లో 8 lakhs 10 lakhs యావరేజ్ పే ప్యాకేజ్ ఉంటే ఇట్లా సర్టిఫై అయిన వాళ్ళకి దగ్గర 15 లక్షల నుంచి మినిమం పే ప్యాకేజ్ స్టార్ట్ అవుతాము. సో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు మా కెపాసిటీ, మా క్యాపబిలిటీ ఇది అని చెప్పి వాళ్ళతో మాట్లాడగలుగుతున్నారు వచ్చే కంపెనీ. సో వాళ్ళతో మాట్లాడడం ఒక కాన్ఫిడెన్స్ కావాల్సి ఉంటే వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇవ్వడంలో కూడా ఆ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే వాళ్ళ ధైర్యం రావాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఆ స్థాయిలో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎందుకంటే చాలా వీక్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది వచ్చే స్టార్టింగ్లో. ఎలా బిల్డప్ చేస్తూ ఉంటారు? వాళ్ళ ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి? కరెక్ట్గా మీరు అడిగింది. ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణలో మనం ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వలన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా కొంచెం వీక్గా ఉంటాయి స్టూడెంట్స్కి. ఇవి మేము ముందే ఆలోచించి కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ వాళ్ళతో టైప్ అయ్యాం. సో కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ LRSW అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్, ఈ 4 స్కిల్స్ మీద కరికులంలో మీకు వేరే ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ JNT అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ చూస్తే ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2 అని రెగ్యులర్ ఇంగ్లీష్ కోర్సెస్ ఉంటాయి. దాంట్లోనే ఫ్రేజెస్, ప్రోజు, పోయిట్రీ ఇట్లా రకరకాల టాపిక్స్ ఉంటాయి. మాకు అట్లా కాదు. మాకు లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ మీదే డైరెక్ట్గా కేంబ్రిడ్జ్ సిలబసే తీసుకుని ముందు ఒక 35 మంది ఇంగ్లీష్ ఫ్యాకల్టీని మేము ట్రైన్ చేసి సర్టిఫై చేసాం. వీళ్ళు ఏం చేస్తారంటే వీటన్నిటిని ల్యాబ్ ద్వారా స్టూడెంట్స్కి, మాకు ఇంగ్లీష్ కోర్స్ అనేది ల్యాబ్ కోర్స్, థియరీ కాదు, అలాగే స్కిల్ కాదు, ల్యాబ్ కోర్స్ అది. సో ల్యాబ్లో వాళ్ళు కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ నేర్చుకుంటారు. కంప్యూటర్లోనే వాళ్ళు ఫారినర్స్తో ఇంటరాక్ట్ అవటం, అలాగే అక్కడి నుంచి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని అదే యాక్సెంట్లో, అదే ఫ్లూయెన్సీలో మాట్లాడటం, అలాగే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రావటం, అలాగే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయటం. దీంతో పాటు ఆ ఫారినర్స్, ఆ కంపెనీస్ ఒక క్లయింట్స్ ఎట్లా అయితే డ్రెస్ వేసుకుంటున్నారు, మేము అట్లాగే డ్రెస్ వేసుకోవాలని వీళ్ళకి ఒక భావన కలగటం, ఇవన్నీ మేము వాళ్ళకి ఫస్ట్ ఇయర్లోనే నేర్పుతూనే జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ మర్చిపోతారు స్టూడెంట్స్ అని చెప్పి ఎప్పటికప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ మీద రిఫైన్మెంట్ ప్రోగ్రామ్ అని మళ్ళీ ఇంకొక రిఫ్రెషర్ కోర్స్ లాగా ఒక 1 week 2 weeks క్రాష్ కోర్స్ లాగా పెడతాం అనేది జరుగుతుంది. సో ఈ అన్నిటి మూలన స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు హ్యాకథాన్స్, లెర్నథాన్స్, అలాగే గ్రూప్ డిస్కషన్ ఈవెంట్స్, ఇవి మాకు కరికులంలో ఎంబెడ్ అయి ఉంటాయి. ప్రతి సెమిస్టర్లోనూ మినిమం 2-3 కోర్సెస్ని ఇంటిగ్రేట్ చేసి హ్యాకథాన్ అనేది పెడతాం జరుగుతుంది. ఈ హ్యాకథాన్లో స్టూడెంట్ ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ఒకటి డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, సెమినార్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎన్నిటి వలన 100% స్టూడెంట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. మొత్తంగా ఆయన ఉంటుంది ఒకటే, పిల్లల్లో ఉన్న ఆ నైపుణ్యాన్ని అలా బయటకు తీసుకొస్తూ ఉంటాం, దానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. మాట్లాడడం దగ్గర నుంచి వాళ్ళు వేసిన డ్రెస్సింగ్ వరకు కూడా ఎలా ఉండాలి, ఎలా మెలకాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళల్లో ఏమైనా లోపాలు కనుక ఉంటే, ఇన్ ద సెన్స్ వాళ్ళు గుర్తించలేనివి ఉంటే వాటిని పట్టుకొని వాటిని మెలిక పెట్టేసి వాళ్ళను ఒక బ్యూటిఫుల్ కెరీర్ వైపు వాళ్ళు ఎలా వెళ్ళాలో దాన్ని మార్గం సుగమం చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం, అలా డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు డాక్టర్ ఏ శ్రీనాథ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్, కేఎల్ యూనివర్సిటీ.
కేఎల్ యూనివర్సిటీ డైనింగ్ హాల్లో మనం ఉన్నాం. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో కూడా కాస్త వ్యత్యాసం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది వాళ్ళ మెను, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కేఎల్ యూనివర్సిటీ. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డైనింగ్ హాల్ ఇన్ఛార్జ్ వేణు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. వేణు గారు, ఇక్కడ సౌత్ ఇండియన్కి సంబంధించిన విద్యార్థులు వస్తూ ఉంటారు, చదువుకుంటుంటారు. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్ నుంచి కూడా వస్తూ ఉంటారు విద్యార్థులు. సో ఎలా ఉంటుంది ఫుడ్ మెనూలో, ఎటువంటి డిషెస్ ఉంటూ ఉంటాయండి? సార్ గుడ్ మార్నింగ్ అండి. సౌత్ ఇండియన్ మెనూ సౌత్ ఇండియన్కి సపరేట్గా ఉంటుందండి. నార్త్ ఇండియన్ మెనూ నార్త్ ఇండియన్కి సపరేట్గా ఉంటుంది. సిట్టింగ్ కూడా వాళ్ళకి సపరేట్గానే ఉంటుంది. వీళ్ళతో పాటు ఫారిన్ పిల్లలు కూడా మన దగ్గర ఉంటారు. ఫారినర్స్ కూడా సపరేట్ మెనూ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఇంచుమించుగా అందరికీ కామన్గా ఉంటుంది. నార్త్ ఇండియన్కి మాత్రం స్పెషల్ ఒక ఐటమ్ స్పెషల్గా ఇస్తారు. నార్త్ ఇండియన్ వాళ్ళకి. సౌత్ ఇండియన్కి ప్రతిరోజు ఇడ్లీతో పాటు కట్టి పొంగలి, అది కాకుండా మళ్ళీ ఉప్మా కూడా ఉంటుంది. స్పెషల్ ఐటమ్ రోజు ఒకటి ఉంటుంది. గారి కానీ, దోశ కానీ, ఊతప్పం కానీ ప్రతిరోజు ఒక ఐటమ్ స్పెషల్గా ఇస్తాము. ఇవన్నీ కాకుండా మొలకెత్తిన విత్తనాలు, దాంతోపాటు కార్న్ ఫ్లాక్స్, బాయిల్డ్ ఎగ్ ప్రతిరోజు తప్పనిసరిగా ఉంటుందండి. పాలు, కాఫీ కూడా ప్రతిరోజు ఉంటాయి వీళ్ళకి. మొత్తం 9-10 ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్కి ఉంటాయండి. దాని తర్వాత లంచ్ ఉంటుంది. సౌత్ ఇండియన్కి, నార్త్ ఇండియన్కి సపరేట్గా ఉంటుంది. సౌత్ ఇండియన్ లంచ్లో 3 రకాల పచ్చళ్ళు, 3 రకాల కారపొళ్ళు, వీటితో పాటు ఒక రోటి పచ్చడి, అది కాకుండా ప్రతిరోజు ఒక పప్పు, ఒక ఫ్రై, ఒక గుజ్జుకూర ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, దీంతోపాటు పెరుగు ఉంటుంది ప్రతిరోజు. ఇవి కాకుండా స్పెషల్ డేస్లో ఒక మజ్జిగ పులుసు కానీ, మజ్జిగ చారు కానీ ఇవి కూడా ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి వారానికి 3 రోజులు చికెను, 3 రోజులు ఎగ్గు సంబంధించిన ఐటమ్స్, ఆమ్లెట్ కానీ, ఎగ్ బొరట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత నార్త్ ఇండియన్ కూడా సపరేట్గానే ఉంటుంది అదంతా. తర్వాత స్నాక్స్కి వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా పావు బాజీ కానీ, పానీపూరి కానీ, దాని తర్వాత నూడిల్స్ కానీ, ఈ ఐటమ్స్తో పాటు బేకరీకి సంబంధించిన బన్స్, తర్వాత కేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి కాఫీ, టీ ఉంటుంది, పాలు కూడా ఉంటాయి. తర్వాత డిన్నర్కి సపరేట్గానే వేళది మెనూ ఉంటుంది. అది సార్. సో మొత్తంగా అయితే మాత్రం అది డైనింగ్ హాల్ ఇన్ఛార్జ్ చెబుతోంది. ఎవరి మెనూ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాటికి తదనుగుణంగానే మెనూ కూడా అక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే వడ్డింపు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఆ డైనింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. మనం ఉన్నాం కేఎల్ యూనివర్సిటీ కంప్యూటర్ బ్లాక్ దగ్గర. ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు కంప్యూటర్ ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయంటున్నారు. ఇంకా ఏవే ఉన్నాయి, ఏం జరుగుతుంది చూసేద్దాం పదండి. సో నేను అడుగు పెట్టేస్తున్నాను కేఎల్ యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్లో. మరి ఇక్కడ ఏం జరుగుతుంటుంది, మిగిలిన యూనివర్సిటీస్కి కేఎల్ యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్కి డిఫరెన్స్ ఏంటి, చలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. మనతో పాటు ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ హనుమంతరావు గారు. నమస్తే అండి. నైస్ టు మీట్ యూ టూ. సో సాధారణంగా కంప్యూటర్ ల్యాబ్స్ అనగానే చాలా నార్మల్గా మనం చూస్తుంటాం, అయితే యూనివర్సిటీ బట్టి డిఫరెన్స్ సెక్షన్స్ ఉంటూ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిగిలిన యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్స్కి అండ్ కేఎల్ యూనివర్సిటీ కంప్యూటర్ ల్యాబ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఎస్ సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మన కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ మామూలుగా ఇది డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్. ఇక్కడ మొత్తం కూడా ప్రోగ్రామింగ్ స్కిల్స్ చెప్తాము. కానీ అదర్ యూనివర్సిటీస్కి మన యూనివర్సిటీ తేడా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ ఎంత సింపుల్గా చెప్పగలం, ఎంత ఈజీగా రాయగలం, ఒక ప్రాబ్లమ్ సింపుల్గా ఎలా సాల్వ్ చేయగలము, హౌ బెస్ట్ అనేది వీ కెన్ ఏబుల్ టు ట్రైన్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ ద ల్యాబ్. మనం జనరల్గా అదర్ యూనివర్సిటీతో పోల్చుకుంటే స్టూడెంట్కి ప్రోగ్రామింగ్ నేర్పుతారు, కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎంత సింపుల్గా చేయగలం, ఒక ప్రోగ్రామ్కి సొల్యూషన్ ఎంత సింపుల్గా రాయగలం అనేది మనం సింపుల్గా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి మంచి బ్రెయిన్ స్ట్రామ్ చేయడం. ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా ఒక ప్రత్యేకమైన కేర్ తీసుకోవడం. ప్రతి 10 స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీని అసైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక స్టూడెంట్కి ఒక టాస్క్ అసైన్ చేసిన తర్వాత అతను ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాడు, ఆ సాల్వ్ చేసిన దాన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయగలము, అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తోనే ప్రోగ్రామింగ్ స్కిల్స్ సింపుల్గా తక్కువ టైంలో డెవలప్మెంట్ చేయడం.
దట్ ఈస్ ద మెయిన్ స్పెషాలిటీ. సాధారణంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా భయపడుతూ ఉంటారు డౌట్స్ అడగడానికి. సో ఇక్కడ ఎలా ఉంటుందండి? స్టూడెంట్స్ జనరల్ గా ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కావాలంటే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, కొంత షైకి గురవడం జరుగుతుంది. చాలా సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం అక్కడ స్టూడెంట్ కి ఫ్యాకల్టీకి ఉన్నటువంటి గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఫ్యాకల్టీ కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఏర్పాటు చేయడం, ఇచ్చిన క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ తోని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి జస్ట్ దట్ ఫ్యాకల్టీ స్టూడెంట్ యాజ్ ఏ స్టూడెంట్ లాగా ఫ్యాకల్టీతో ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వెరీ ఈజీ అవుతుంది. మొత్తం ఈ బ్లాక్ లో ఏముందండి, ఏం జరుగుతూ ఉంటుంది కంప్యూటర్? ఈ బ్లాక్ మొత్తం కూడా ఎస్పెషల్లీ ఈ ల్యాబ్ మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ కి డేటా స్ట్రక్చర్స్ కి ఉంటుంది సార్. ఇక్కడ మొత్తం సి ప్రోగ్రామింగ్ నేర్పుతాం. సి ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ సెకండ్ సెమ్ లో. ఈ డేటా స్ట్రక్చర్స్ లో కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ ఎంత బెస్ట్ గా చేయగలం అనేది మొత్తం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మొత్తం ఇన్వాల్వ్మెంట్. ఓకే, ఈ దిస్ ల్యాబ్. ఓకే, ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ హనుమంతరావు గారు. సో మొత్తంగా అయితే మాత్రం ఒకటే చెప్పడం జరుగుతుంది, మిగిలిన యూనివర్సిటీకి కేఎల్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన డిఫరెన్సియేషన్ అంటే డిఫరెన్స్ ఏంటంటే కనుక ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఉంది. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక యూజర్ ఫ్రెండ్లీగా అంటుకుంటూ ఉంటాం కదా సాధారణంగా. సో అటువంటి టీచర్ ఫ్రెండ్లీ, అర్థమైంది కదా, టీచర్ ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళకి డౌట్లకు సంబంధించి వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా కేఎల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనుమంతరావు చెప్పుకొచ్చారు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి. ల్యాబ్లో ఫ్యాకల్టీస్ అందరూ చాలా బాగుంటారు అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరూ. వీ కెన్ లెర్న్ సో మచ్ ఆఫ్ దిస్ అండ్ అందరూ ఫ్యాకల్టీ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. సో వీ కెన్ లెర్న్ సమ్ వాట్ బెటర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఎవరి సిస్టమ్ వాళ్ళది, ఎవరికి వాళ్ళు సపరేట్ ఉంటుందో అండ్ ఫ్యాకల్టీ ఆల్సో వాళ్ళకి చెప్తూ ఉంటారు ప్రతిదీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కేఎల్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చేసాం. ఫిజికల్ బుక్స్ 2 లక్షలకు పైగా పైసలకు ఉన్నాయి ఇక్కడ. అంతేకాదు ఈ బుక్స్ అయితే ఏకంగా మీరు ఎక్స్పెక్ట్ చేయండి అని ఉండొచ్చు అనేది 2, 3, 4 పోనీ 5 లక్షలు కాదు, ఏకంగా 15 లక్షల ఈ బుక్స్ ఉన్నాయట. మరి వాటి గురించి మాట్లాడేసుకుందామా, వాటి గురించి తెలుసుకుందామా? చలో మరి. సో నేనైతే ఎంటర్ అయిపోయాను కేఎల్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి. ఇక్కడ ఎక్కడ చూసిన పుస్తకాలు సువాసన గులుపుతున్నాయి, అక్షరాలు ఆహ్లాదంతో ఆనందాన్ని ఇక్కడ పంచుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 2 లక్షలకు పైగా పుస్తకాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీలు ఏకంగా 15 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. మరి ఇంకా ఈ లైబ్రరీ విశేషాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ లైబ్రరీకి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇంకా ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ తాతారావు, చీఫ్ లైబ్రేరియన్ కేఎల్ యూనివర్సిటీ. తాతారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా ఇంట్రెస్టింగ్, అడుగుపెట్టినప్పుడే దాదాపుగా 2 లక్షలకు పుస్తకాలు అనగానే వా అనిపించింది. ఇంకా ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఎటువంటి పుస్తకాలని యూనిక్గా చెప్పుకుంటారు? కొన్ని పుస్తకాలు అయితే బయట దొరుకుతూ ఉండవు మార్కెట్లో, అటువంటి పుస్తకాలకు సంబంధించి కూడా ఉన్నాయి అంటే ఒక డిస్కషన్ అయితే మాత్రం బయట అనిపించింది. సో చెప్పండి, ఏంటి స్పెషాలిటీస్ లైబ్రరీకి సంబంధించి? As you are aware, KL University has given lot of importance, చాలా ప్రాముఖ్యత లైబ్రరీకి ఇవ్వాలని మొత్తం యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్ని కనెక్ట్ చేస్తూ ప్రత్యేకమైన లైబ్రరీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ లైబ్రరీలో ఆల్మోస్ట్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, లైబ్రరీ కూడా ఆల్మోస్ట్ ఈ మోడ్లో రన్ చేయాలని అవర్ స్టైల్ అండ్ మోడ్ ఆఫ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. So in this library we have already preserved 2 lakhs hard copies. You can find all these books of different disciplines. ఒక్కటి కాదు 2 కాదు, ప్యూర్ సైన్సెస్, ఇంజనీరింగ్, ఆల్ డిసిప్లైన్స్, లిటరేచర్, నాన్ బుక్స్, ఎవ్రీథింగ్ లేదనేది లేకుండా అన్ని రకాలైన పుస్తకాలను ఇక్కడ క్రోడీకరించబడింది. ఇవి కాకుండా ముఖ్యంగా మరీ ఇంపార్టెన్సు వర్చువల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ పెంచడమే. ఈ లైబ్రరీతో పాటు మాకున్న 3 క్యాంపస్లో, అనగా హైదరాబాద్లో 3 క్యాంపస్లు ఉన్నాయి. ఆ క్యాంపస్ లైబ్రరీ కూడా స్టూడెంట్స్ హ్యాపీలీ యూ కెన్ కమ్ అండ్ విచ్ హియర్, యూ కెన్ మూవ్ ఆల్ దీస్ ఏరియాస్, యూ కెన్ గో త్రూ దీస్ బుక్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైబ్రరీ మెయిన్లీ ఈజ్ టు మూవ్ టువర్డ్స్ వర్చువల్ ఎడ్యుకేషన్. అంటే ఒక స్టూడెంటు హైదరాబాద్లో కూర్చొని, పూణేలో కూర్చొని, బొంబేలో కూర్చొని ఈ ఎడ్యుకేషన్ అంతా, ఈ 2 lakhs బుక్స్
15 lakhs e-books హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇఫ్ యూ కెన్ టేక్ వన్ ల్యాప్టాప్ హియర్ అండ్ యూ కెన్ సిట్ అట్ వెకేషన్ టైమ్ వైజాగ్, హైదరాబాద్, పూణే, మద్రాస్, ఎనీవేర్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ ది రిసోర్సెస్. దీనికి ఈ ఇంపార్టెన్స్ గుర్తించి కేఎల్యూ మేనేజ్మెంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించి అన్ని రకాలైన ఈ బుక్స్, ఈ జర్నల్స్ 76,000 ఈ జర్నల్స్ ఇక్కడ లభిస్తాయి. అంటే ఏ స్టూడెంట్ హ్యాపీలీ కెన్ సిట్ హియర్, సేమ్ స్టూడెంట్ ఇఫ్ యూ కెన్ మూవ్ టు అమెరికా ఆల్సో, సేమ్ లైబ్రరీ యూ కెన్ ఎంజాయ్. సచ్ అన్ ఎక్సలెంట్ ఫెసిలిటీ ఇట్ ఈస్ ప్రొవైడెడ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద మేనేజ్మెంట్. సో 76,000 ఈ జర్నల్స్, 15 లక్షల ఈ బుక్స్, 2 లక్షల హార్డ్ కాపీసు at a time with simple laptop while sitting in Vizag or something hometown, they can enjoy all these facilities available. And more of all, I think student ఒక బుక్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇట్లా లొకేట్ చేస్తాడు, మళ్ళీ ఫిజికల్గా ఏ పెయిన్ అవసరం లేదు. అట్ ఏ టైం 4 బుక్స్ అక్కడ పెడితే సిస్టమ్ ఆటోమేటిక్ ఇష్యూ అయిపోతుంటుంది. అట్ ది సేమ్ టైం రిటర్న్ కూడా అంతే. అంటే స్టూడెంట్కి ఏ రకమైన పుస్తకం కావాలైనా 2 లక్షల పుస్తకాల్లో మహా అయితే 2 నిమిషాల్లో అతను కావాల్సిన పుస్తకం కీవర్డ్తో మీకు లభిస్తుంది. అటువంటి అత్యాధునికమైన కంప్యూటరైజేషన్ ఇక్కడ తీసుకొచ్చి దానికి అనుబంధమైన సాఫ్ట్వేర్తో ఈ కనిపిస్తుంది. ఈ మిషన్ ద్వారా అన్ని పుస్తకాలు వాట్ ఎవర్ యూ వాంట్స్ విత్ ఎ కీవర్డ్, విత్ ఎ టైటిల్, విత్ ఆథర్, ఆల్ టైప్ ఆఫ్ ఎంటైర్ బుక్స్ ఆర్ అవైలబుల్ హియర్. వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ కలెక్ట్, యూ కెన్ సెలెక్ట్ ఆల్సో. ఇంత చక్కని సదుపాయంతో స్టూడెంట్కి అన్ని విధాల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ బుక్ డౌన్లోడ్ చేయాలన్నా, ఈ బుక్ అగైన్ అతను ఫోల్డర్లో పెట్టుకోవాలన్నా, ఈ బుక్ అగైన్ త్రూ ఈమెయిల్ ఈ ఫ్రెండ్కి పంపించాలన్నా చక్కనైన డిజిటల్ లైబ్రరీ అక్కడ ఉండడం ఉంది. ఆ డిజిటల్ లైబ్రరీలో 130 కంప్యూటర్లు, ఇట్స్ నాట్ ఎ జోక్. ఐ థింక్ 130 కంప్యూటర్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ టు ఫెసిలిటేట్ ది స్టూడెంట్స్. అది మార్నింగ్ 7 to నైట్ 12 వరకు ఈ లైబ్రరీ ఓపెన్ చేయబడుతుంది. వితౌట్ ఇంటరాక్షన్, విత్ ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్, వీ విల్ ప్రొవైడ్ దిస్ ఎంటైర్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్ టు ది స్టూడెంట్. మెయిన్లీ ఇది ఫుల్లీ కంప్యూటరైజ్డ్, ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ స్టూడెంట్ ఫెసిలిటీ మాకు కావాల్సింది. స్టూడెంట్ ఏ టైంని చిన్న కష్టం వచ్చినా అవర్ పీపుల్ ఆర్ హియర్, 30 members are employed, they can come immediately, they can come, they can help cordially, they will share all these resources. రైట్, థ్యాంక్ యూ సో మచ్ తాతారావు గారు. ఒకటే చెప్తున్నారు, డిజిటల్ ఎరాలో స్టూడెంట్ అనేవాడు ఎక్కడ ఉన్నా సరే, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళాలనుకున్న సందర్భంలో ఖర్చు, లేదా ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఖర్చు, లేకపోతే ఖండాంతరాల్లో ఉన్నా కూడా వాళ్ళకి యాక్సెస్ ఉండాలి. ఆ అక్షరం ముక్కన కూడా వాళ్ళు విడిచిపెట్టకూడదు, వదిలేకుండా, అవకాశం లేదు అనే మాట లేకుండా డిస్ప్లేస్ ఎరాలో, డిజిటల్ ఎరాలో వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఒకే ఒక్క కోణంలో భాగంగా ముందుకు వేస్తూ ఉంటుంది కేఎల్ యూనివర్సిటీ. సో ఇది డిజిటల్ లైబ్రరీ, అట్ ద సేమ్ టైం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి సెంట్రల్ లైబ్రరీ విశేషాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.